అది గోవా అంజనా బీచ్. సమయం రాత్రి సుమారు 10 గంటలు. అప్పుడప్పుడే పర్యాటకులు బీచ్ వదిలి వెళ్ళిపోతున్నారు. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. అలా రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఎత్తైన రాయి మీద సముద్రం వైపుకేసి చూస్తూ కూర్చున్నాను. ఇంతలో ఒక అల వచ్చి బలంగా నా కాళ్ళను కొట్టింది. భలే అనిపించి సన్నగా నవ్వాను. కొద్దిసేపటికి ఆ అల మళ్ళీ వచ్చి ఈసారి బలంగా నా మొహం మీద కొట్టింది. కొంచెం గాబరాపడి వెనక్కి జరిగి కూర్చున్నాను. నా నవ్వు చూసి కోప్పడిందేమో అనుకొని మళ్ళీ నవ్వుకున్నాను. ఈసారి ఇంకా వేగంగా వచ్చి మళ్ళీ మొహం మీద కొట్టింది. కంగారుపడి ఎత్తైన రాయి దిగి పక్కనే ఉన్న చిన్న రాయి మీద నిలబడి చూడసాగాను. ఆ అల పదే పదే ఆ ఎత్తైన రాయికేసి బలంగా కొడుతోంది. అంతలా ఎత్తైన రాయి మీద ఏముందా అని అలా ఒకసారి పైకి చూశాను. ఆశ్చర్యం! శుక్లపక్షం చివరి రోజుకు చేరుకున్న గుండ్రటి చంద్రుడు ఆ చుక్కల మధ్యలో మెరుస్తూ కనిపించాడు. మళ్ళీ సముద్రం కేసి పరిశీలించి చూశాను. ఆ పున్నం వెన్నెల సముద్రమంతా తెల్లటి చాపలా పరవబడింది. అప్పుడు అర్థమైంది, చల్లని వెన్నెల పంచుతున్న ఆ చంద్రుణ్ణి అందుకోవడానికి అలలు అలా పైకి ఎగురుతూనే ఉన్నాయి. ఆహా, అద్భుతం కదా అనుకున్నాను. మళ్ళీ ఆలోచనలో పడ్డాను. అసాధ్యమని తెలిసి కూడా చంద్రుణ్ణి అందుకోవడానికి అలలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మరి ఒక పని సాధ్యమని తెలిసి కూడా మనిషి దాన్ని సాధించడానికి కనీస ప్రయత్నం కూడా ఎందుకు చేయడా అని పరిశీలించి చూస్తే ప్రకృతి మనకు అన్నీ నేర్పుతుంది. అదే మన మొదటి గురువు. అందుకే నేనంటాను, నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. థ్యాంక్ యూ.